రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రేపు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భేటీ కానున్న నేపథ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే ప్రధానంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఇప్పటికీ అధికారులు మంత్రులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కుసుమంచి మండలంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగూరు శ్రీనివాసరెడ్డి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ సమావేశం రేపు ఉండబోతా ఉంది. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు సిద్ధంగా ఉంటారంటూ కూడా స్థానిక నేతలందరూ కూడా సూచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తా ఉంది. అయితే సంబంధించి మే నెలలో ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పటికీ ఎన్నికల ఎక్కువ ఉండడంతో ఇబ్బంది అవుతుందన్న నేపథ్యంలో ఆ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో ఇబ్బంది కూడా ఉండదనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. రేపు ఉదయమే రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ సందర్భంగా కూడా రైతు భరోసా నిధుల విడుదల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయబోతున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అధికార పార్టీ నేతలందరూ కూడా ఎన్నికలకు సంబంధించి స్థానిక నేతలకు ఇప్పటికీ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 5న కేబినెట్ సమావేశం జరిగింది. మళ్ళీ 10 రోజుల గ్యాప్ లోనే ఈ సమావేశం జరుగుతుండడంతో కొంత ఆసక్తితో నెలకొందని చెప్పొచ్చు. నిజానికి ప్రతి నెల 2వ శనివారం ఖచ్చితంగా 2 సార్లు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రతి నెల 2 సార్లు 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం ఉండాలన్నది గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ సమావేశం ఉంటుందనేది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.